స్టార్ట్ చేయండి. నమస్తే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ మార్నింగ్. నా పేరు వరలక్ష్మి. నేను హౌస్ వైఫ్ని. హైదరాబాద్లో ఉంటాను. నేను RYTTC 200 అవర్స్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులో స్టూడెంట్ని. మా గురువు గారు డాక్టర్ యోగా నారాయణ గారు. మా గ్రూప్ నెంబర్ 16. మా గ్రూప్ నేమ్ ప్రణిపాద. నా రోల్ నెంబర్ 5. ఈరోజు నేను క్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం అందరం ఓం చాంటింగ్ చేద్దాం. ఫస్ట్ ఓం చాంటింగ్ కి అందరూ సుఖాసనంలో కూర్చొని మన హ్యాండ్స్ ని జ్ఞానముద్రలో పెట్టండి. స్పైన్ అనేది నిటారుగా ఉండాలి. మన శరీరం అనేది దేవాలయం అయితే మన స్పైన్ అనేది ధ్వజస్తంభం లాంటిది. అందుకు స్పైన్ నిటారుగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఓం చాంటింగ్ చేద్దాం 3 times. డీప్ గా ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేసేటప్పుడు ఓం చాంటింగ్ చెప్దాం. ఇన్హేల్ ఓ ఇన్హేల్ one more time. Inhale. ఇప్పుడు మనమందరం హ్యాండ్స్ ని నమస్కార ముద్రలోకి తీసుకొని వద్దాం. ఇప్పుడు శ్లోకాలు చెప్పుకుందాం. పతంజలి గారి వందన శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. హ్యాండ్స్ నమస్కార ముద్రలో పెట్టండి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరాదౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాడ్యాం వందే భారతమాతరం. వందే భారతమాతరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మన హ్యాండ్స్ ని బ్యాక్ తీసుకెళ్ళి రైట్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఇన్హేల్ చేస్తూ చెస్ట్ ని ఎక్స్పాండ్ చేసి ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్కి ఫార్వర్డ్ అయ్యి బెండ్ అయ్యి ముందరికి మనము ఫ్లోర్ని టచ్ చేయాలి. ఇక్కడ మన పేరెంట్స్ కి, మన గురువులకి, మన టీచర్స్ కి, నేచర్ కి, యూనివర్స్ కి సరెండర్. ఇన్హేల్ చేస్తూ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ రిలీజ్. మీ హ్యాండ్స్ బాగా రబ్ చేయండి. మీ హ్యాండ్స్ ని ఐస్ మీద పెట్టి ఆ వామ్నెస్ ని ఫీల్ అవ్వండి. బ్యూటిఫుల్ స్మైల్ తో మీ ఐస్ ఓపెన్ చేసి మీ పామ్స్ ను చూడండి. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కర మూలేతు గోవింద, ప్రభాతే కర దర్శనం. నమస్తే వన్స్ అగైన్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం లూజనింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. స్టాండ్ అప్ ఎవ్రీవన్.
నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, సర్జరీస్ అయిన వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ అలా ఉన్నా చేయొద్దండి జాగింగ్. మిగతా వాళ్ళందరూ చేయండి. ఎవరికైతే బాడీ సహకరిస్తుందో వాళ్ళు చేయండి. స్టార్ట్ జాగింగ్. హ్యాండ్స్ మూవ్ చేయండి. Up, down, up, down, front, back. Side, side, up, down, స్లోగా చేద్దాం. ఇప్పుడు హీల్స్ అప్ అండ్ డౌన్ చేద్దాం. 2 హ్యాండ్స్ ని పైకి తీసుకొని వచ్చి హ్యాండ్స్ ని హిండర్ లా చేయండి. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ హీల్ డౌన్ చేయండి. ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఇట్లా రిలీజ్ చేయకుండా ఇట్లా ఉంచండి. మనం సైడ్ బెండ్ చేద్దాం. సైడ్కి వచ్చినప్పుడు ఎక్స్హేల్, ఫ్రంట్ సెంటర్ లో ఉన్నప్పుడు ఇన్హేల్, ఎక్స్హేల్, సైడ్, సెంటర్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇక్కడ 5 కౌంట్స్ లో ఉన్నాము. 1, 2, 3, 4, 5. Inhale, center. Exhale, other side. 1, 2, 3, 4, 5. నెమ్మదిగా హ్యాండ్స్ రిలీజ్ చేయండి. ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ టోస్ టచింగ్ చేద్దాం. అందరూ లెగ్స్ ని 3 ఫీట్ అపార్ట్ చేయండి. రైట్ హ్యాండ్స్ తో లెఫ్ట్ టోన్ టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ టోన్ టచ్ చేయాలి. ఓకే, కెమెరా ఆన్ చేసుకుని వాళ్ళు ఉంటే ఆన్ చేసుకోండి ప్లీజ్. అందరం చేద్దాం. హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తూ 1 పైకి చూడండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు ఫాస్ట్ గా చేద్దాం. ఒక 20 కౌంట్స్ లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు నెమ్మదిగా పైకొద్దాం. ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవ్వం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ అబ్జర్వ్ చేయండి బాడీని. ఇప్పుడు మనము ఐస్ అప్ అండ్ డౌన్ చేద్దాం. డౌన్ ఉన్నప్పుడు మనం చిన్ను ఇక్కడ తాకుతుంది, కిందికి తాకుతుంది. అప్, డౌన్, హెడ్ అప్, హెడ్ డౌన్, హెడ్ అప్, డౌన్, హెడ్ అప్, డౌన్. ఇప్పుడు సైడ్ చేద్దాం. అప్, సెంటర్,
low, side, right side, left side, సెంటర్. ఇప్పుడు హెడ్ రొటేషన్ చేద్దాం. క్లాక్ వైజ్ చేద్దాం. ఇన్హేల్, పైకి వచ్చేటప్పుడు ఇన్హేల్, కిందికి వచ్చేటప్పుడు ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఐస్ రొటేషన్ చేద్దాం. రెండు చేతులు నడుము మీద పెట్టుకోండి. ఐస్ ని రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్. ఇప్పుడు ఐస్ ని అప్ అండ్ డౌన్ చేద్దాం. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇప్పుడు సైడ్ చేద్దాం. రైట్ అండ్ లెఫ్ట్. మన ఐబాల్ ఎంతవరకు మన కార్నర్ చూడగలిగితే అంతవరకు చూడండి. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇప్పుడు మనం మౌత్ ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాం. ఫేషియల్ మజిల్స్ అనేది బాగా రిలాక్స్ అవుతాయి. ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. వన్ మోర్ టైం. ఓపెన్, క్లోజ్. ఇప్పుడు మనం షోల్డర్ ఎక్సర్సైజ్ చేద్దాం. మీ రెండు చేతుల్ని రెండుకి తీసుకొని వచ్చి ఇన్హేల్ చేస్తూ రెండు వెస్ట్ని ముడిచి ఉంచండి. ఎక్సేల్ చేస్తూ ఓపెన్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు రిస్ట్ రొటేషన్ చేద్దాం. క్లాక్ వైజ్ చేద్దాం. 1, 2, 3, 4, 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. 1, 2, 3, 4, 5. ఇప్పుడు సైడ్ చేద్దాం. క్లాక్ వైజ్ చేద్దాం. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఇప్పుడు హ్యాండ్స్ ని షోల్డర్ మీద ఉంచి ఇప్పుడు రెండు తీసుకోనండి. షోల్డర్ రొటేషన్ చేద్దాం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. ఇన్హేల్, బ్యాక్, ఎక్సేల్, ఫ్రంట్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్,
ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకున్నాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. వన్ మోర్ టైం. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు హ్యాండ్స్ రిలీజ్ చేయండి, కిందికి తీసుకురండి. ఇప్పుడు మనము హిప్ రొటేషన్ చేద్దాం. అందరు రెండు చేతులని నడుము మీద పెట్టుకోండి. క్లాక్ వైజ్ చేద్దాం. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ రిలీజ్ చేయండి. ఇప్పుడు మనం నీస్ బెండింగ్ చేద్దాం. ఫ్రంట్ అండ్ డౌన్. హ్యాండ్స్ రెండు, లెగ్స్ రెండు దగ్గరగా పెట్టుకోండి. నీస్ రెండు ఫ్రంట్కి బెండ్ చేయండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు నీ రొటేషన్ చేద్దాం. క్లాక్ వైజ్ చేద్దాం. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు యాంగిల్ అప్ అండ్ డౌన్ చేద్దాం. స్ట్రెచ్ చేస్తూ ఫ్రంట్కి బ్యాక్కి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేద్దాం. క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇప్పుడు టోస్ ని స్ట్రెచ్ చేద్దాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ చేద్దాం. ఇప్పుడు అనదర్ లెగ్. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 2 3 4 5. 1 2 3 4 5. ఇప్పుడు టోస్ ఫ్రంట్కి బ్యాక్కి స్ట్రెచ్ చేద్దాం. ఇప్పుడు సైడ్. ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. అందరూ సిద్ధ ఆడాసనకు రండి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు ద బాడీ. దృష్టి అనేది నేరుగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఫ్రంట్కి రెండు చేతులను తీసుకొని రండి. జాయిన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్కి తీసుకొని రండి. ఇన్హేల్, చెస్ట్ను బాగా ఎక్స్పాండ్ చేయండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు లెగ్స్ రెండు దగ్గరగా ఉంచి మీ హ్యాండ్స్ థైస్ మీద పెట్టి పైకి స్ట్రెచ్ చేస్తూ పైకి ఆర్చ్ బ్యాక్ చేస్తూ ఫ్రంట్కు చేద్దాం. ఇన్హేల్ చేసినప్పుడు బ్యాక్, ఎక్సేల్ చేసినప్పుడు డౌన్ చేద్దాం.
inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు మనము చేతులు రెండు అబౌవ్ ద హెడ్ పైన ఉంచి ఇప్పుడు హీల్స్ అప్ అండ్ డౌన్ చేద్దాం. ఇన్హేల్ అన్నప్పుడు పైకి, ఎక్సేల్ అన్నప్పుడు కిందికి రావు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు సైడ్కి చేద్దాం. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు యాంటీ క్లాక్ వచ్చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మనం టైగర్ బ్రీత్ చేద్దాం. ఒక 5 సెకండ్స్ ఇక్కడ రిలాక్స్ అవ్వండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాం కదా. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఒక 3 టైమ్స్ రిలాక్స్ అవుతాం. ఇప్పుడు అందరూ వజ్రాసనంలోకి రండి. నీస్ రెండు బెండ్ చేస్తూ వజ్రాసనంలోకి రండి. ఇప్పుడు నీస్ మధ్య రెండుకి మధ్య ఒక ఆర్మ్ డిస్టెన్స్, ఫ్రంట్ కి ఒక ఆర్మ్ డిస్టెన్స్, ఒక పామ్ డిస్టెన్స్ పెట్టి హ్యాండ్స్ ని ముందుకు బెండ్. ఇది షోల్డర్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనం బ్రీత్ ఇన్ చేస్తూ హ్యాండ్స్ లెగ్స్ రెండు ప్యారలల్ గా ఉంటాయి. హ్యాండ్స్ ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ ఇన్ చేద్దాం. ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale. One more time. Exhale, inhale, exhale. ఇప్పుడు పర్వతాసనంలోకి రండి. ఇక్కడ లెగ్స్ ని బాగా జాగింగ్ లాగా చేద్దాం. నెమ్మదిగా వాకింగ్ చేస్తూ పైకి లేచి నిలబడండి. ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వండి ఒక 5 సెకండ్స్. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాలు ఎవరెవరు చేయకూడదంటే ప్రెగ్నెంట్ లేడీస్, ఋతుక్రమంలో ఉన్న లేడీస్ చేయకూడదు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సర్జరీస్ అయిన వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. బెనిఫిట్స్ వచ్చేసి బాడీని అంతా స్ట్రెంథనింగ్ చేస్తుంది, మనకి డైజెషన్ బాగుంటుంది, వెయిట్ రిడక్షన్ అవుతాము. 1, 2 అనే బెనిఫిట్ కాదు సూర్య నమస్కారాలకి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది రోజు మనం ఎర్లీ మార్నింగ్ ఏమీ ఫుడ్ తినకుండా ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందరము మనం ప్రతిరోజు మార్నింగ్ టైంలో సూర్య నమస్కారాలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేద్దాం. అందరూ టాప్ ఆఫ్ ద మ్యాట్ రండి. స్థితి తాడాసనం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ ద బాడీ, దృష్టి నేరుగా. ఇప్పుడు సూర్య ధ్యాన శ్లోకం చెప్పుకున్నాము.
ధ్యేయ సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపృద్ధుత శంఖ చక్రః. ఇప్పుడు నేను వన్ టైం చూపిస్తాను డెమో, తర్వాత మళ్ళీ అందరం కలిసి చేద్దాం. బ్రీత్ ఇన్ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ రైట్ లెగ్ అశ్వసంచలనాసన్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ చతురంగ దండాసన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ knees down, chest down, బ్రీత్ ఇన్ వెంట్రుకు కొంచెం సాగదీసినట్లు పెట్టి భుజంగాసనం, బ్రీత్ అవుట్ పర్వతాసనం, బ్రీత్ ఇన్ అశ్వసంచలనాసనం, లెఫ్ట్ రైట్ లెగ్ ని ఫ్రంట్ తీస్తాను, బ్రీత్ అవుట్ పాదహస్తాసనం, పాదహస్తాసనం, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ హస్త ఉత్తానాసనం, ప్రణామాసనం. ఇప్పుడు అందరం కలిసి చేద్దాం. అందరూ స్థితిలో ఉండండి. ఓం మిత్రాయ నమః. బ్రీత్ ఇన్ హస్త ఉత్తానాసనం, బ్రీత్ అవుట్ పాదహస్తాసనం, బ్రీత్ ఇన్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ చతురంగ దండాసనం, బ్రీత్ ఇన్ అండ్ అవుట్ knees down, chest down, breathe in bhujangasan, breathe out parvatasan, breathe out parvatasan, breathe in asvasanchalanasan, left leg front, breathe out padahastasana, breathe in hasta uttanasana, pranamasan. ఓం రవయే నమః. బ్రీత్ ఇన్ హస్త ఉత్తానాసనం, బ్రీత్ అవుట్ పాదహస్తాసనం, బ్రీత్ ఇన్ అశ్వసంచలనాసనం, బ్రీత్ అవుట్ చతురంగ దండాసనం, బ్రీత్ ఇన్ అండ్ అవుట్ knees down, chest down, breathe in bhujangasana, breathe out parvatasana, breathe in right leg front, breathe out padahastasana, breathe in hasta uttanasana, pranamasana. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు మనం వన్ టైం చేద్దాం. 5 కౌంట్స్ లో ఉన్నాం అన్ని చోట్ల, అన్ని ఆసనాలలో. బ్రీత్ ఇన్ హస్త ఉత్తానాసనం, 1 2 3 4 5. బ్రీత్ అవుట్ పాదహస్తాసనం, 1 2 3 4 5. బ్రీత్ ఇన్ అశ్వసంచలనాసనం, లెఫ్ట్ లెగ్ బ్యాక్, 1 2 3 4 5. Breathe out, left leg, right leg back, chaturanga dandasana, 1 2 3 4 5. Breathe in and out, breathe in, 1, knees down, chest down, 1 2 3 4 5. Breathe in bhujangasana, 1 2 3 4 5. Breathe out Parvatasana, 1 2 3 4 5.
Breathe in, Asa Sanchalasana. Left leg front. 1, 2, 3, 4, 5. Breathe out, Adhastasana. 1, 2, 3, 4, 5. Breathe in, Hasta Uttanasana. 1, 2, 3, 4, 5. Pranamasana. ఇప్పుడు ఫలశ్రుతి చెప్పుకున్నాం. ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే ఆయుర్ప్రజ్ఞ బలం వీర్యం తేజస్తేషాంచ జాయతే. ఇప్పుడు అందరూ స్థితులు తాడాసన రండి, రిలాక్స్ అవుదాం ఒక ఫ్యూ సెకండ్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఐస్ క్లోజ్ చేయండి. బాడీని అబ్జర్వ్ చేయండి. సూర్య నమస్కారాలు చేసాం కదా, బాడీని అంతా స్ట్రెచ్ చేసాము. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం అర్ధకట్టు చక్రాసనం చేద్దాం. అర్ధకట్టు చక్రాసనం లిమిటేషన్స్. దీన్ని అర్ధకట్టు చక్రాసనంని హాఫ్ వీల్ మూన్ వీల్ పోజ్ అని కూడా అంటారు. అర్ధ అంటే సగము, కటి అంటే వేస్ట్. ఈ వేస్ట్ ను అర్థం మనం బెండ్ చేస్తాం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు మనం అర్ధకట్టు చక్రాసనం లిమిటేషన్ చెప్పుకున్నాం. మైగ్రేన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు, ఒట్టిగా ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు ఈ బెనిఫిట్స్ వచ్చేసి ఈ సైడ్ వేస్ట్ భాగంలో ఉండే కొవ్వును రెడ్యూస్ చేస్తుంది ఈ ఆసనం. తర్వాత వచ్చేసి రిప్కేజ్ అనేది ఓపెన్ అయి మనకి లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. మూలబంధం అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము ఆసనం చేసేదానికి అందరి స్థితి తాడాసనం రండి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు ద బాడీ, దృష్టి నేరుగా. ఇప్పుడు నేను రైట్ సైడ్ చెప్పినప్పుడు లెఫ్ట్ సైడ్ చేయండి, లెఫ్ట్ సైడ్ చెప్పినప్పుడు రైట్ సైడ్ చేయండి. రైట్ హ్యాండ్ ని లిఫ్ట్ చేస్తూ షోల్డర్ లెవెల్ తీసుకొని రండి. ఇన్హేల్, ఎక్సేల్, పామ్ ఫేసింగ్ అప్వర్డ్. ఇన్హేల్ చేస్తూ అప్, బాగా స్ట్రెచ్ చేస్తూ హ్యాండ్ బాగా రైట్ చేయండి, హ్యాండ్ టచ్ అయి ఉండాలి. ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. ఇక్కడ ఒక 5 కౌంట్స్ లో ఉన్నాం. ఇది పూర్ణ స్థితి. 1, 2, 3, 4, 5. సెంటర్. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ షోల్డర్ లెవెల్. ఇన్హేల్ చేస్తూ పామ్ ఫేసింగ్ డౌన్వర్డ్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ అనేది స్థితికి తీసుకొని రావాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. షోల్డర్ లెవెల్ పెట్టండి. ఇన్హేల్, ఎక్సేల్, అప్, పామ్ అప్. ఇన్హేల్, స్ట్రైట్, బాగా స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ చేస్తూ రైట్ బెండ్ అవ్వండి. ఇక్కడ ఎలాంటి కదలికలు లేవు, ఇది పూర్ణ స్థితి. ఇక్కడ 5 కౌంట్స్ లో ఉన్నాం. 1, 2, 3, 4, 5. Straight. 6. Inhale. Palm facing upwards. Inhale చేస్తూ palm facing downwards. Exhale చేస్తూ రిలీజ్ చేయండి. హ్యాండ్స్ ని స్థితిలోనే ఉండాలి. ఇప్పుడు స్థితిలో తాడాసనకు వచ్చి రిలాక్స్ అవుదాం.
బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్ అవ్వండి కళ్ళు మూసుకొని. ఒక 3 టైమ్స్ అన్న బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాం. ఇప్పుడు వృక్షాసనం చేద్దాం. వృక్షాసనంలో దీనికి ట్రీ పోజ్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం నిటారుగా నిల్చొని ఒక ట్రీ వలె నిల్చుంటాం కాబట్టి దీనికి ట్రీ పోజ్ అని కూడా అంటారు. ఇది లిమిటేషన్స్ వచ్చేసి మైగ్రేన్ ఉన్న వాళ్ళు, వర్టిగో ఉన్న వాళ్ళు, బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అది కూడా దీన్ని నీ పెయిన్ ఉంటే చేయొద్దండి. తర్వాత దీని బెనిఫిట్స్ వచ్చేసి బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, లెగ్స్ థై కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి. ఇది కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది. ఈ ఆసనం వల్ల ఫోకస్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్థితి తాడాసనం లేకొచ్చి ఆసనం స్టార్ట్ చేద్దాం. అందరూ స్థితి తాడాసనకు రండి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు ద బాడీ, దృష్టి నేరుగా. ఇప్పుడు మీ రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ థై మీద లేచేయండి. కొంచెం ప్రెస్ చేస్తూ పెట్టండి. చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళ సహాయంతో చేయండి. సారీ. ఇన్హేల్, ఎక్సేల్, palm facing upwards. ఇన్హేల్, నమస్కార ముద్ర. ఇది పూర్ణ స్థితి. ఇక్కడ ఒక 5 కౌంట్స్ లో ఉన్నాం. 1 2 3 4 5. ఇక్కడ నుంచి మళ్ళీ షోల్డర్ లెవెల్ తీసుకొని రండి. హ్యాండ్స్ నేను palm facing downwards, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. స్థితిలోనే ఉండాలి. ఇక్కడ ఎలాంటి కదలికలు లేవు. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి షోల్డర్ లెవెల్ ఉంచండి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ పామ్ ఫేసింగ్ అప్వర్డ్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ అప్. ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అవ్వండి. ఇది పూర్ణ స్థితి. ఇక్కడ ఒక 5 కౌంట్స్ లో ఉన్నాం. 1 2 3. ఓ సారీ. 1 2 3 4 5. ఇప్పుడు అందరి స్థితిలో తాడాసనం రండి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం వీరభద్రాసనం చేద్దాం. దీన్ని వేరే పోజ్ అని కూడా అంటారు. ఇప్పుడు వీరభద్రాసనం 1, వీరభద్రాసనం 2 చేద్దాం. వీరభద్రాసనం లిమిటేషన్స్ స్పైన్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, స్పైన్ ఇంజురీ అయిన వాళ్ళు, ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు చేయదండి. దీని బెనిఫిట్స్ వచ్చేసి స్పైన్ స్ట్రెంథన్ అవుతుంది, నీస్ కూడా స్ట్రెంథన్ అవుతాయి, హిప్ అనేది కూడా స్ట్రెంథన్ అవుతుంది. ఇప్పుడు మనం వీరభద్రాసనం చేద్దాం. అందరు స్థితికి రండి. స్థితికి తాడాసనంలోకి రండి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు ద బాడీ. ఇప్పుడు మన లెగ్స్ ని, మన హ్యాండ్స్ ని సేమ్ టైం అపార్ట్ చేయండి. 3 ఫీట్స్ అపార్ట్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. 1 2 వచ్చేసి మన రైట్ లెగ్ కి ఫుట్ ని 90 డిగ్రీస్ రైట్ సైడ్ రన్ చేయండి. ఇప్పుడు అదే టైం మన హ్యాండ్స్ ని కూడా, బాడీని కూడా రొటేట్ చేయండి. ఇప్పుడు 3 వచ్చేసి నీస్ బెండ్, హ్యాండ్స్ 2 నమస్కార ముద్ర పైకి. ఇప్పుడు 4 వచ్చేసి దృష్టి పైకి.
5 వచ్చేసి ఫ్రంట్ చూడండి దృష్టి. 6 వచ్చేసి హ్యాండ్ షోల్డర్ లెవెల్, నీస్ యథాస్థితికి తేవాలి. 7 వచ్చేసి ఏ లెగ్ని మనం రొటేట్ చేసాము 90 degrees, ఆ లెగ్ని షోల్డర్ని ఒకేసారి బ్యాక్ తీసుకొని రావాలి. 7, 8 ఏ లెగ్ మనం అపార్ట్ చేసామో ఆ లెగ్ని బయట వైపుకి బెండ్ చేస్తూ స్థితికి తీసుకొని రావాలి. ఇప్పుడు స్థితిలో తాడాసనం లేకొచ్చి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. 3 ప్లీట్స్ అపార్ట్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఫుట్ ని 90 degrees టర్న్ చేస్తూ బాడీని కూడా టర్న్ చేయండి. ఇప్పుడు 3 వచ్చేసి నీస్ బెండ్, నమస్కార ముద్ర, పైకి హెడ్ పైన 2 చేతులు నమస్కార ముద్రలో పెట్టండి. 3. 4 వచ్చేసి దృష్టి పైకి చూడండి. ఇది పూర్ణ స్థితి. ఇక్కడ 5 కౌంట్స్ లో ఉన్నాం. 1, 2, 3, 4, 5. 5 వచ్చేసి దృష్టి ఫ్రంట్ చూడండి. 6 వచ్చేసి నీస్ యథాస్థితికి మనం టర్న్ చేసిన బాడీని కూడా షోల్డర్ లెవెల్ తీసుకొని రండి. 7 వచ్చేసి 90 degrees టర్న్ చేసిన ఫుట్ ని మన షోల్డర్ లెవెల్ పెట్టిన హ్యాండ్స్ రెండు తీసుకొని రండి. ఇప్పుడు ఏ లెగ్ ని అయితే అపార్ట్ చేసామో బయట వైపుకి దానికి స్ట్రెచ్ చేస్తూ స్థితికి తీసుకొని రండి. స్థితిలో ఉంది. ఇప్పుడు స్థితిలో తాడాసనకి వచ్చి రిలాక్స్ అవుదాం. ఇప్పుడు వీరభద్రాసన 2 చేద్దాం. ఇప్పుడు అందరు స్థితికి రండి. స్థితి తాడాసనకి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ ద బాడీ, దృష్టి నేరుగా. ఇప్పుడు లెగ్స్ 2, హ్యాండ్స్ 2 సేమ్ టైం అపార్ట్ చేయండి 3 feet డిస్టెన్స్ తో. 1. ఇప్పుడు 2 వచ్చేసి మన రైట్ లెగ్ ని రైట్ సైడ్ 90 degrees టర్న్ చేయండి. ఇది 2. 3 వచ్చేసి మన రైట్ నీని బెండ్ చేయండి ఫ్రంట్ కి. 3. 4 వచ్చేసి మన చూపు అనేది మన కుడివైపు వేళ్ళను చూస్తూ ఉండాలి. 4. 5 వచ్చేసి దృష్టి ఫ్రంట్. 6 వచ్చేసి నీస్ రిలీజ్. 7 వచ్చేసి ఫుట్ ని ఫ్రంట్ సైడ్ తీసుకొని రావాలి. 8 వచ్చేసి లెగ్ ని బయటికి స్ట్రెచ్ చేస్తూ స్థితికి తీసుకొని రావాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ లెగ్స్ ని 3 feet అపార్ట్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని ఫుట్ ని 90 degrees లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి. 3 వచ్చేసి నీస్ ని బెండ్ చేయండి. 4 వచ్చేసి దృష్టి లెఫ్ట్ సైడ్. 5 వచ్చేసి ఫ్రంట్. 6 వచ్చేసి నీస్ రిలీజ్ చేయండి. 7 వచ్చేసి 90 degrees తీసుకుపోయిన లెగ్ ని రిలీజ్ చేస్తూ టర్న్ చేస్తూ ఫ్రంట్ తీసుకురండి. ఇప్పుడు లెగ్ ని బయట వైపుకి స్ట్రెచ్ చేస్తూ స్థితికి తీసుకొని వద్దాం. ఇది 8. ఇప్పుడు స్థితిలో ఉన్నాం.
ఇప్పుడు స్థితి తాడాసనంలోకి వచ్చి రిలాక్స్ అవుదాం. ఇప్పుడు మనం కూర్చొని చేసే ఆసనాలు చేద్దాం. దండాసనాలు అందరూ సిట్టింగ్ పొజిషన్ లోకి రండి. స్థితులు దండాసనంలోకి రండి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ రెండు బయటి వైపు పెట్టి, హెడ్ ను బయటికి పెట్టి వెనకాలకు పెట్టి రిలాక్స్ అవ్వండి. ఇక్కడ నుంచి మనము స్థితి దండాసనకు వద్దాం. ఇప్పుడు పద్మాసనం చేద్దాం. పద్మాసనం అనేది మనకి పూజలకైనా కానీ మెడిటేషన్ కైనా ఉపయోగపడుతుంది. దీన్ని చేయలేని వాళ్ళు ఉంటే అర్ధ పద్మాసనం చేయండి. బాడీని ఇబ్బంది పెట్టద్దు. ఎవరికి ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. ఇప్పుడు అందరం స్థితి దండాసనం వద్దాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు ద బాడీ. నిటారుగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మన లెఫ్ట్ లెగ్ ని రైస్ మీద పెట్టండి. రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ మీద పెట్టండి. మీ హ్యాండ్స్ రెండు చిన్ముద్రలో పెట్టండి. కళ్ళు మూసుకొని ఒక 5 కౌంట్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాం. ఈ పద్మాసనం చేయడం వల్ల మన స్పైన్ అనేది కూడా నిటారుగా ఉంటుంది. మనం కూర్చునేటప్పుడు ఇలా అలవాటు చేసుకుంటే మెల్లిమెల్లిగా మనము ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు హ్యాండ్స్ రిలీజ్ చేద్దాం. మన రైట్ లెగ్ ని బ్యాక్ తీసుకురండి. లెఫ్ట్ లెగ్ ని తీసుకొని స్థితికి రండి. ఇప్పుడు స్థితులలో రిలాక్స్ అవుదాం. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ బ్యాక్ పెట్టండి. హెడ్ ని బ్యాక్ పెట్టి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం వజ్రాసనం చేద్దాం. వజ్రాసనం అనేది దీన్ని డైమండ్ పోజ్ అని కూడా అంటారు. వజ్రాసనం అనేది అన్ని ఆసనాల లేకల భోజనం చేసిన తర్వాత అయినా చేయకముందైనా ఎప్పుడైనా సరే బెడ్ టైంలోకి వెళ్ళిన తర్వాత అయినా సరే మనం చేసుకునే ఆసనం ఇది. దీనివల్ల మన డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం వజ్రాసనం చేద్దాం. అందరు స్థితిలోకి రండి. స్థితి దండాసనంలోకి రండి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు ద బాడీ. ఇప్పుడు మీ రైట్ లెగ్ వచ్చేసి మీ రైట్ బటక్ మీద కింద ప్లేస్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని లెఫ్ట్ బటక్ కింద ప్లేస్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ వచ్చేసి మన థైస్ మీద పెట్టుకోండి. ఇది వజ్రాసన్. ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్ ని రిలీజ్ చేద్దాం. రైట్ లెగ్ ని రిలీజ్ చేద్దాం. ఇప్పుడు
శిథిల దండాసనం లేకొచ్చి రిలాక్స్ అవుదాం. లెగ్స్ అపార్ట్, హిల్స్ అపార్ట్, హ్యాండ్స్ బ్యాక్ పెట్టండి. హెడ్ ని బ్యాక్ పెట్టి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేద్దాం. స్థితి దండాసనంలోంచి ఇప్పుడు ఉష్ట్రాసనం చేద్దాం. దానికి కౌంటర్ పోజు శశాంకాసనం కూడా చేద్దాం. ఉష్ట్రాసనం వచ్చేసి లిమిటేషన్స్, స్పైన్ ఇష్యూ ఉన్న వాళ్ళు చేయకూడదు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఎందుకంటే బ్యాక్కు మనము వంచుతాం కాబట్టి, అలా నెక్ ఇష్యూస్ ఉన్నా కూడా చేయకూడదు. దీని బెనిఫిట్స్ వచ్చేసి బ్యాక్ అనేది బాగా, స్పైన్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది కూడా మనకి యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు మనం స్థితి దండాసనం లేకొచ్చి ఉష్ట్రాసనం చేద్దాం. ఉష్ట్రం అంటే వంటే అని కూడా అంటారు. ఇది క్యామెల్ పోజ్ అని కూడా అంటారు. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు ద బాడీ. దృష్టి నేరుగా. ఇది స్థితి దండాసన్. ఇప్పుడు అందరం వజ్రాసనంలోకి వద్దాం. మీ రైట్ లెగ్ ని రైట్ బటక్ కిందకి, లెఫ్ట్ లెగ్ ని లెఫ్ట్ బటక్ కిందకి ఉంచి ఇప్పుడు నీస్ మీద పైకి లేద్దాం. మీ హ్యాండ్స్ రెండు మీ వెస్ట్ మీద పెట్టండి. బ్యాక్కి, హెడ్ ని హిప్ ఫ్రంట్ కి బాగా బెండ్ చేయండి. ఇది పూర్ణ స్థితి. ఇది ఉష్ట్రాసనం. ఇక్కడ ఒక 5 కౌంట్స్ లో ఉన్నాం. 1 2 3 4 5. మెల్లిగా హెడ్ యథాస్థితికి తీసుకురండి. మీ నీస్ ని మళ్ళీ ఈ పొజిషన్ లో వజ్రాసనం లేక రండి. హ్యాండ్స్ రెండు కిందికి ఉంచండి. ఇప్పుడు మెల్లిగా హ్యాండ్స్ రిలీజ్ చేద్దాం, లెగ్స్ రిలీజ్ చేద్దాం. రైట్ లెగ్ రిలీజ్, లెఫ్ట్ లెగ్ రిలీజ్. స్థితి దండాసనంలోనే ఉంటాం. ఇప్పుడు శిథిల దండాసనం లేక రిలాక్స్ అవుదాం. ఇప్పుడు శశాంకాసనం చేద్దాం. అందరూ వజ్రాసనం లేక రండి. స్థితి దండాసనం లేకొచ్చి హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్ టచ్ టు ద బాడీ. దృష్టి నేరుగా. మీ రైట్ లెగ్ ని మీ బటక్ కిందకి, రైట్ బటక్ కిందకి ఉంచండి. లెఫ్ట్ లెగ్ ని లెఫ్ట్ బటక్ కిందకి ఉంచండి. మీ హిప్ అనేది హిల్స్ మీదనే ప్లేస్ అయి ఉండాలి. ఇప్పుడు మన రెండు హ్యాండ్స్ అబౌవ్ ద హెడ్ పైకి తీసుకెళ్దాం. సైడ్కి షోల్డర్ లెవెల్ పెడుతూ పెట్టండి. పైకి తీసుకెళ్ళండి. 2 హ్యాండ్స్ ని ఇప్పుడు ఫ్రంట్కి బెండ్ అయ్యి బాగా హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేద్దాం. మన హిప్ అనేది హిల్స్ మీదనే ఉండాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల ఈ స్పైన్ అనేది కూడా బాగా స్ట్రెంథన్ అవుతుంది. వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. మన హెడ్ అనేది కింద టచ్ అవ్వాలి. ఇప్పుడు 5 కౌంట్స్ లో ఉన్నాము. 1 2 3 4 5.
రెండు హ్యాండ్స్ ని పైకి తీసుకొని వచ్చి హ్యాండ్స్ రెండు షోల్డర్ లో పెట్టండి. హ్యాండ్స్ ని ఫస్ట్ గా బాడీ కిందికి తీసుకొని రండి. ఇప్పుడు లెగ్స్ ని రిలీజ్ చేద్దాం. రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ ని దండాసనం లేకొచ్చి ఇప్పుడు స్థితుల దండాసనం లేకొచ్చి రిలాక్స్ అవుదాం. ఇప్పుడు అమృతాసనంలోకి వెళ్దాం. అందరూ అమృతాసనంలోకి పడుకోండి. అందరూ దీన్ని అమృతాసనం సేవాసనం అంటారు. ఈ ఆసనాలు సూర్య నమస్కారాలు చేసిన తర్వాత కంపల్సరీ బాడీకి అనేది రిలాక్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా అమృతాసనం అనేది ప్రతిరోజు ఆసనాలు చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి. అమృతాసనం అనేది రిలాక్సింగ్ పొజిషన్ అయితే గమనించండి. ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్ ని బెండ్ చేస్తూ రైట్ సైడ్ తిరిగి రెండు హ్యాండ్స్ సహాయంతో పైకి లేద్దాం. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామం అనేది ఎవరు చేయకూడదంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, జలుబు ఉన్న, కొంచెం సివియర్ సైనస్ ప్రాబ్లం ఉంటే చేయకూడదు. కొంచెం హార్ట్ సంబంధమైన ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా చేయకూడదు. అంటే కుంభకం అనేది వాళ్ళు గాలిని పట్టుకొని ఉంచకూడదు అనమాట. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేయడం వల్ల మనకి కాన్సంట్రేషన్ పెరుగుతుంది, మనకి మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇది మెడిటేషన్‌కి బాగా సహాయపడుతుంది. మనకి ఈడా, పింగళ, సుషుమ్న నాడీలు కూడా సమతుల్యంగా ఉంటాయి. మన 72,000 నాడులు కూడా బాగా సక్రమంగా ఇది దాని శుద్ధి అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి చిన్ముద్రలో పెట్టండి. రైట్ హ్యాండ్ వచ్చేసి నాసికా ముద్ర. ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగరు ముడిచేసి ఈ థంబ్ అనేది మనము
రైట్ సైడ్ నాస్ట్రిల్ని ప్రెస్ చేస్తూ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ను ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్ అనేది ఎక్సేల్ చేయాలి. మళ్ళీ రైట్ సైడ్ ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ లెఫ్ట్ సైడ్ వదలాలి. ఇది ఒక రౌండ్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ చేద్దాం. ఇన్హేల్, exhale, right side, inhale, exhale, left side, inhale, left side, exhale, right side, inhale, left exhale, left inhale, right exhale, right inhale, left exhale. గాలి పీల్చడం 4 రేషియోలో ఉంటే గాలి వదలడం అనేది 5 రేషియోలో ఉండాలి. పీల్చే గాలి తక్కువ ఉండాలి, మనం వదిలే గాలి ఎక్కువసేపు వదలాలి. ఇప్పుడు మనం అందరం శాంతి మంత్రం చెప్పుకున్నాం. అందరూ నమస్కారం ముద్రలోకి రండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మీ 2 హ్యాండ్స్ని బ్యాక్ తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ రిస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసి ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్కి బండి. ఇక్కడ అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఇంతవరకు సహకరించిన మన బాడీకి, మన పేరెంట్స్కి, మన గురువుస్కి, నేచర్కి, యూనివర్స్కి అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఇన్హేల్ చేస్తూ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ రిలీజ్. ఇప్పుడు మీ 2 హ్యాండ్స్ని బాగా రబ్ చేయండి. హ్యాండ్స్ని ఐస్ మీద పెట్టి ఆ వార్మ్నెస్ని ఫీల్ అవ్వండి. స్మైలీ ఫేస్తో, బ్యూటిఫుల్ స్మైల్తో హ్యాండ్స్ 2 ఓపెన్ చేసి హ్యాండ్స్ని చూడండి. ఐస్ ఓపెన్ చేసి నమస్తే వన్స్ అగైన్. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ యోగనారాయణ సార్ గారికి నా పాదాభివందనాలు. ఇంతసేపు నా క్లాసును చూసి అందరూ నాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. More power to you అండి. More power to you. More power to Lakshmi.